నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట తదితర వేర్వేరు ప్రాంతాలలో పోలీసులు న్యాయవాదులపై ప్రదర్శించిన తీరు, దాడులు మరియు అక్రమ కేసులు వంటి సంఘటనలపై ఈరోజు రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లతో కలిసి రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. బాధింపబడే వారి పక్షాన అహర్నిశలు న్యాయ పోరాటం చేస్తున్న న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పరిణామం కాదని పేర్కొంటూ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. మరియు తెలంగాణ రాష్ట్ర వివిధ కమిషనరేట్లకు ఆదేశాలు సర్క్యులర్స్ కు జారీ చేయమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మరియు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వై కొండల్ రెడ్డి, నాంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి రాజవర్ధన్ రెడ్డి, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి రాజకుమార్, దరూర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, సిరిసిల్ల వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు వేణు, రవీందర్, సుదర్శన్ గౌడ్లు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరి తరఫున ఫెడరేషన్ నుంచి నేను కొండరెడ్డి, రంగారెడ్డి బారిషన్ ప్రెసిడెంట్ అండ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలాగే మన కరీంనగర్ నుంచి రాజ్కుమార్ గారు వచ్చారు, సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెంకట్రావు గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రెసిడెంట్, అలాగే వేములవాడ బారిషన్ నుంచి రాఘవరెడ్డి గారు, ఇతర సీనియర్ న్యాయవాదులు ఇక్కడ హాజరైన తూర్పు భారత జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారు, మేమందరం కలిసి వల్ల నిన్న మొన్న జరిగిన ఇంతకుముందు కూడా అడ్వకేట్ల మీద ఏదైతే దాడులు చేసినో పోలీసు వారు కానీ, వేరే బయట క్లయింట్స్ కానీ, అలాగే ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసిన పోలీసు వాళ్ళు అడ్వకేట్ వాటన్నిటి మీద కూడా చర్యలు ఏదో బైకట్ చేసినప్పుడు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ న్యాయవాది పైన కానీ చేయడం కానీ కేసు రిజిస్టర్ చేయడం కానీ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉండేది. నిన్న ఇవాళ బైకాట్ చేసినాం, అందరు సహకరించారు. నిన్న మనం బైకాట్ చేసేందుకు జనగం సిఐని, ఎస్ఐలను, కానిస్టేబుల్లను అందరినీ కూడా అటాక్ చేశారు. అదొక పరిణామం. అలాగే ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశారు. ఇవన్నిటి మీద కూడా ఈ దాడులు ఏదైతే పోలీసులు అక్రమంగా పెడుతున్న కేసులు కానీ, పోలీసులు అడ్వకేట్ల మీద మేనేజింగ్ కానీ ఇవన్నీ ఆపాలని ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రం తీసుకొని సమర్పించాం. తను కూడా సానుకూలంగా స్పందించాడు. మన ఏదైతే వినతిపత్రం విషయమో దాన్ని తప్పకుండా పరిష్కరిస్తామని, అలాగే అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఒక సర్కులర్ ఇష్యూ చేయమని, అడ్వకేట్లు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఏమున్నా కానీ వాళ్ళని విని వాళ్ళది ఏదైనా ఉంటే సెక్షన్స్ కానీ కాంప్లైంట్స్ కానీ రిసీవ్ చేసుకొని కొంచెం రెస్పెక్టబుల్ మేనర్గా మాట్లాడాలని చెప్పినాం. వేరే అప్పుడు ఏమన్నా తప్పుంటే కేసులు ఏదని పెట్టారు, కానీ అడ్వకేట్లను డిగ్రేడ్ చేసి డిస్రెస్పెక్ట్ చేస్తే మాత్రం మేము ఇప్పటి నుంచి అడ్వకేట్లను కూడా హెచ్చరించాం. కాబట్టి అందరూ కూడా న్యాయవాది సహకరించే సంపూర్ణంగా సిరిసిల్ల జిల్లాలో అయితే 10 మంది న్యాయవాదుల మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ కేసులు పెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ గారికి స్పెషల్గా దీని గురించి చెప్పినాము. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక పోలీసు వాళ్ళు ఇంటర్ఫియరే కావద్దు. అసలు అటువంటిది పార్టీల మీద కాకుండా న్యాయవాదుల మీదనే ఎవరికి ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఎవరు ఆ న్యాయవాదుల మీదనే కక్ష కట్టి పోలీసులు కేసులు పెట్టారు. ఈ పోలీసులు ప్రత్యేకంగా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల బార్ మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా సార్కి ఇచ్చాం, డీజీపీ గారికి అందజేసాం. వారు కూడా